ఏ లేనప్పుడు సు. ఇక్కడ చెక్కడానికి ప్రయత్నించకూడదు. సు. కక్కడానికే ప్రయత్నించాలి. అది ఎందుకంటే తర్వాత వ్యాఖ్యానించుకుందాం. తరువాయి భాగం వచ్చే వారం. వారు అక్షరాన్నే కాదు భావాన్ని కూడా పట్టేస్తున్నారండి. భావుకథను పట్టేస్తున్నారు. చాలా బాగుంది నిషిద్ధం. చిటితోటి కాదు, మేటితోటి. మేటితోటి నిషిద్ధాక్షరి. నిన్న వారు నా అవధానంలో సంస్కృత భాష యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించమని చెప్పి ఎంతో చక్కగా నిషిద్ధాక్షరి నిర్వహించారు. మీకు సౌకర్యంగా అవధాని గారు, మీకు భక్తి అంటే ఇష్టమా, రక్తి అంటే ఇష్టమా? మొదటిది మాది, రెండవది మీది. అవధానం పట్ల అనురక్తి, అదే భక్తి. వధానం మమ రక్షతు. సుభద్రంగా చక్కగా రక్షించుగాక. మరీ ఇంత తాళం ఇస్తే చాలు, డోర్ కూడా ఓపెన్ చేయడం ఎందుకు? కాకపోతే పట్టించుకోలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇంటి గుట్టు బయట పెట్టకూడదు. భామాగతి కింసు ధా వేయండి. ధా. సుధా. అమృతం రావాలంటే ఎక్కువగానే చిలకాలి కదా, అందుకని ఎక్కువ చిలికారు. ఇక్కడ బాగుంది, తర్వాతదే అప్పటి నుంచి ఆలోచిస్తాను. కాకపోతే అన్ని స్త్రీవాచకాలే వస్తున్నాయి. సుధా. భా. ఇది చాలా గట్టి పట్టు. నేను దేని గురించి అయితే ఆలోచించానో అది చాలా బాగుందండి. అదే దానికోసం అందరూ వర్షం కోసం ఎదురు చూస్తుంటే దానికోసం
బిందుపూర్వక సుధాంశు ఇక్కడ ఉంది అవధాని ప్రతిభ. సుధాంశు పద్యంలోకి వచ్చావు. తర్వాత అక్షరం మీదే. వా వా ఎత్తులకు నిషేధాలు లేవన్నీ వదిలే. వా ఏదో వా అనొచ్చు. వా వాహ్వాలో వా అండి. మీరు చాలా చక్కగా అన్ని చేస్తున్నారు పదాలు అవధానం. చెప్పేస్తే నాకు అవకాశం ఉండదు, ఒక పదం చాలు. అందుకే వాగుడులో వా అన్నా. చాలా బాగుందండి అవధానం. మాలాంటి తమ్ముళ్ళందరికీ అలాగే ఛాత్రావధానులందరికీ ఆదర్శప్రాయంగా సాగుతుంది. ఆ. లలిత సుధా వెలుగు బాగుంది. ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి కదండి. నేను వెళ్ళేప్పుడు మీ నాన్నగారు అందరూ అప్రస్తుతానికి అప్రస్తుతం అవుతుంది ఇక్కడ. చెప్పండి. 9 గ్రహాలు ఉన్నాయి కదండి. మీకు ఏ గ్రహం అంటే ఇష్టం? నాకు నిగ్రహం అంటే ఇష్టం అండి. మీరు మంచివారు. ఆగ్రహం ఇష్టం అదే కాదు. నేను నిగ్రహంతోనే ఉన్నానండి బాబు అంటే వచ్చిన పేర్లన్నింటికి లెంకలు పెడుతున్నారు, అదే నా బాధ. గ్రహంతో ఉంటేనే అనుగ్రహం కలుగుతుంది. వార్ధి పట్టుగా నడుస్తుంది బండి. మంచి పట్టుగా నడుస్తుంది. కి కి ఇప్పుడు చెప్పండి. ఫ్రెష్ ఫ్రెష్ తొందరగా తాళం వేసుకోకపోతే ఎలాగా? తొందరగా తాళం వేసుకోకపోతే దు దు బాగుంది బాగుంది. అది ఒకటో రెండో దుష్టాలో దు అండి. అవునండి, మీలో దు. దోసమ దేవధానమున్న దుష్ట సమాసము వాడకుండుటలని ఒక సమస్య ఉండేది. కరెక్ట్, అదేనండి. చిక్కడు దొరకడని ఒక సినిమా వచ్చిందండి అప్పట్లో. లా టక్కన చెప్పేయండి. మై కిన్ ధృతం తులమై సమమై. దేనికి సమము నా తెలుగు భాష అంటే శ్రీమద్యమునా తటికిన్ భామాగతికిన్ సుధాంశు వార్ధికి తులమై. తెలుగు భాషకి ఈ పద్యానికి కూడా లక్షణాలన్నీ వర్తిస్తాయి. అయ్యో, నేను నిజంగా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. హర్షావధానంలో హర్షధ్వానాలు వినిపించాలంటే అవధానే కొట్టకూడదు. అక్కడ చప్పట్లు అందరూ కొట్టాలి. నమస్కారం. రాముని గూడి మేనక సరాగము జిమ్మి శకుంతలంగనెన్. సేవిత రీతిని భారతావని క్షేమము పొంద.
క్షేమమయూఖ రే క్షేమమయూఖ రేఖలు. అవధాని గారు, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలని పెట్టండి. పదే అడుగుతున్నా. అడగండి. నేను ఎలాగో సన్నగానే ఉన్నాను, భీముళ్ళ తిందామనేసి ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళానండి. అక్కడ పైన ఇచ్చట భోజనము మరి యువసతి సౌకర్యము కలదు అని రాసి ఉంది. అదే మీరు ఎప్పుడైతే గీతావధానాల్లో నుంచి సాహిత్యావధానాల్లోకి వచ్చారో దత్తపదులు బాగా అలవాటై ఎక్కడికెక్కడ విడగొట్టాలని అనుకుంటున్నారు. దాంతోపాటు వయసు ప్రభావం కూడా కొంత ఉంది. మరి యుని కాస్త యువతి దాకా వెళ్ళిపోయారు. ఓహో, అలా అంటారా? ఈ మధ్యన టైప్ మిస్టేకులు బాగా ఎక్కువైపోయినాయి. అది టైప్ మిస్టేకో మీ టైప్ మిస్టేకో. క్షేమమయూఖ రేఖలవి. ఇంకా టైపులు ఎక్కడ ఉన్నాయి? కంప్యూటర్లు వస్తాయి. ఈ మధ్య గ్రూపులలో టైప్ అవుట్ అని కొత్త పదం ఒకటి కనపడుతుందండి. క్షేమమయూఖ రేఖలవి శ్రీయుత రీతిని భారతావనిన్. క్షేమమయూఖ రేఖలవి శ్రీయుత రీతిని భారతావనిన్. ఎకార ప్రాసరం. అయ్యో, శ్రీయుత దగ్గర శ్రీయుత, అవునవును, మకారం. క్షేమమయూఖ రేఖలవి. భారతావనిన్. శ్రీయుత రీతిని భారతావనిన్. క్షేమమని ప్రారంభించడం, భారతావని ఆ పదాన్ని అందించడంలో అవధాని రహస్యం తెలిసిపోయింది, మనకు తెలిసిపోతుంది. ప్రేముడి జందునట్లుగున ప్రేముడి జందునట్లు ధర ప్రేముడి జందునట్లు ధర వీరుని కోసము
కాంక్షజేయుచున్ ప్రేముడి జందునట్లు గుణ వీరుని గుణ వీరుని కోసము అవును గుణవీరుని కయ్యభిలాష జెందెడిన్ చెందుచున్నందం అన్వయం కోసం. గుణ సంయుతులెల్లరు మెచ్చిరందరు. పొందియున్నందం అభిలాష పొంది చేయుచుని అక్కడ ప్రేముడి దగ్గర వాడండి. మేఘన సంగతి తర్వాత చూద్దాం. మేఘన సంగతి చూడండి. మేఘన సంగతి తర్వాత చూద్దాం. మేఘన సంగతి చూడండి. దత్తపదేనండి అవధాని గారు. విలసిత పద్మనేత్ర గుణవేద్య విలసిత పద్మనేత్ర గుణవేద్య మహోన్నత నీలిమేఘ నీలమేఘ శ్రీకృష్ణుని బాల్య లీలలు. అక్కడ అవధాని గారు మీరు బీడిఎస్ వంటి నవ్య విద్యను అభ్యసిస్తూ ఉన్న అవధానం చేయడం చాలా గొప్ప విషయమే. ఒకవేళ బీడిఎస్ కాకుండా మీరు ఐఏఎస్ చేసి ఐఏఎస్ అయ్యుంటే ఏం చేస్తారు? బీడిఎస్ అయిన తర్వాత కూడా ఐఏఎస్ చేయొచ్చండి. కాకుండా ఎందుకు ఐఏఎస్ అయ్యొచ్చు. కానీ వారికి అది చాలా ఇష్టం అప్రస్తుతం. నీలమేఘ అవ్య క్రొత్త
నీలమేఘ మహోన్నతుడు. అప్పటికి విష్ణుమూర్తి ఆయన్ని కిందికి తీసుకొని వస్తున్నాం భూమి మీదకి. నవ్య లలిత నెమ్మదిగా వస్తారు నవ్య లలిత నవ్యలలిత రూపమై 1+1 ఆఫర్. రూపం వారు ఇవ్వలేరు. నవ్య లలిత అక్కడ మేఘన నవ్య లలిత అక్కడ నవ్యలలిత రూపమై మనుజ వంశమునందు మనుజ మనుజ వంశమునందు ననుద్భవించి బాకి అక్షరం అక్షరం మిగిలింది, తర్వాత చెప్పొచ్చు కావాలంటే. కోరితి నానాడు. అవధాని గారు బాకీ పెట్టట్లేదు ముందు, ఎందుకంటే సంచాలకులు అప్పు మీద పద్యం చెప్పారు కదా, భయపడి బాకీ పెట్టట్లేదు. కోరితి నానాడు సుగుణ కోరితి నానాడు సుగుణ పూరిన నీతో రణమున పోటీ వడగన్. పూరిన నీతో రణమున పోటీ వడగన్. పోరితి ఇందాక అక్కడ కూడా పోరారు కదా వారు. రౌద్రము చెందినాడ సురాస రౌద్రము చెందినాడను సురాసుర. నిస్తాక్షరి. రౌద్రము చెందినాడను సురాసుర పక్షములెల్లబోరగా. సురాసుర పక్షములెల్ల పోరగా. కూరగాయల సహజంగా ఎక్కువ అవధానాలు కూరగాయలు వచ్చేవి, నాకు ఈసారి పోరగాయలు వస్తాను.
పోరి పోరగాడు. రెండవ పాదం 4వ అక్షరము మ. అంతే కదండి, మ. నిద్రల మత్తు వీడి, నిద్రల మత్తు వీడి, నిద్రల మత్తు వీడి, గుణనేతల నీతుల నించగా, గుణనేతల నీతులు పైన మన నేతల నిద్రల మత్తు వీడి, మన నేతల నీతుల నిన్ని చూడగా, మన నేతల నీతుల నుంచి చూడగా, ఆ ఆ సహజంగా నాకు పాడటం కొంచెం కష్టమేనండి. మీరిద్దరండి అక్క చెల్లెళ్ళు? వీరు సంగీతంలో నిష్ణాతులని 2-3 రోజుల నుంచి వింటూ ఉన్నాను. పుష్పమాలానుషంగేన సూత్రం శిరసి ధార్యతే, కొంత వాసన ఇటు వచ్చింది. ఆశు ఎట్టకు రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి. రాజకీయాల్లో నేను లేనండి, పద్యంలోనా సార్? ఎన్నిక ముగిసిన తర్వాత ఫలితం వచ్చేలోపు అభ్యర్థి యొక్క మనస్థితి. ఎన్నిక ముగిసిన తర్వాత ఫలితం వచ్చేలోపు అభ్యర్థి యొక్క మనస్థితి. ఓట్లు కోరి నేను, ఓట్లు కోరి నేను నోట్లు పంచినవాడ, అంటే పంచిన వాళ్ళ అభ్యర్థులు అంటే అందరూ ఉంటారు, పంచని వాళ్ళు కూడా కొందరు మహానుభావులు ఉన్నారు. ఈ వారిని కాదండి, ఎటువంటి కేసులు కష్టం. నోట్లు కోరి నేను, ఓట్లు కోరి నేను నోట్లు పంచినవాడ, అతని భావన. నోట్లు వంచినాడ, ఓట్లు కోరి నేను నోట్లు పంచినవాడ, పోటీ పాటలు పడితే నేను, పాటలు పడితే నేను సీటు, పాటు పడితే నేను సీటు కొరకు పెట్టుబడులనైనా గిట్టుబాటును
పెట్టుబడులనైన గిట్టుబాటును పొంద పదము గలదో లేదో తెలియరాదు. డబ్బు ఖర్చు పెట్టాను, నాన్న బాధలు పడ్డాను, అడ్డమైన వాడి కాళ్ళు పట్టుకున్నాను, ఓడిపోతాను, గెలుస్తాను, అదే వాడి బెంగ. భాషణం. కవివర్య అష్టావధానంలో అన్ని అంశాలు చక్కగా పూరిస్తున్నారు. మరి కావ్యములను చదివితీవు చక్కగాను కావ్యములను చదివితీవు కన్నె మనసులెన్ని చదివితిరి చెప్పుమా ఇంతవరకు. కావ్యములను చదివితీవు కన్నె మనసులెన్ని చదివితిరి చెప్పుమా ఇంతవరకు. కావ్యకన్య మనసు గెలిచి కావ్యకన్య మనసు గెలిచి గెలిచి కావ్యకన్య మనసు గెలిచి కావ్య కన్యమ మనసు గెలిచి తేట గీతి కావ్యకన్య మనసు గెలిచి కావ్యకన్య మనసు గెలిచి కదలుచున్న నితర భామలతోడ చొరువ ఇంక లేదు. ఇతర భామలతోడ చొరువ ఇంకా లేదు. సరిపోయింది కదండి. మీ 2 పదాలు మీకు వచ్చేసి మూడవ నిషిద్ధాక్షరి వారు అడిగిన అంశం తెలుగు భాషను గురించి చెప్పమన్నారు. అది ఎలాగుందంటే శ్రీమద్యమునా తటికిన్ భామాగతికిన్ సుధాంశువార్ధికి దులమై నిర్నిషేధంగా చెప్పండి అంటే సమస్య తెలుస్తుంటే పద్యం నడుస్తుంది. ధీమంతముగా వెలుగును క్షమించండి, 3వ పాదం కదా చెప్పాల్సింది.
చీరపాదు చెప్పేస్తున్నాను, మూడో పదం అవునవును. తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది. తర్వాత చెప్పండి, మూడో పదం చెప్పండి. అవధాన కోకిల. కోమల రీతిని నడుచుచు తులమయి కోమల రీతిని నడుచుచు ధీమంతంబుగ వెలుగును తెలుగీధరలో కోమల రీతిని నడుచుచు ధీమంతముగ వెలుగు తెలుగీధరలో. ఎంత ధర అంటారు? కాకపోతే చక్రవర్తి గారు ముందే అన్నారు కాబట్టి ఉదయం తెలుగు చేయడం కంటే ఈ ధరలో చేయాల్సింది. తెలుగెల్లపుడున్ ధీమంతంబుగ వెలుగును తెలుగెల్లపుడున్. నిషిద్ధాక్షర వారు ఎందుకంటే అవధాన విద్యా వికాస పరిషత్ ఇంతమంది అవధానాలను రూపొందిస్తుంటే అద్భుతంగా అక్కడ విషయాన్ని నిర్వహించారు. సమస్య రాముడు మేనక శకుంతల. రాముని గోడి మేనక సరాగము జిమ్మి శకుంతలన్ గనెన్ క్షేమమయూఖరేఖలవి శ్రీయుతరీతిని భారతావనిన్ ప్రేముడి జెందునట్లు గుణవీరునికై అభిలాష జెందియున్నభిలాష నొందుచున్. ప్రేముడి నొంది అభిలాష చేయుచున్. ప్రేముడి జెందునట్లు గుణవీరునికై అభిలాష జెందుచున్. ప్రేముడి జెందునట్లు గుణవీరునికై అభిలాష చేసియున్. మేనక రాముడి దగ్గరికి రావాలంటే ఆలోచించదా ఖచ్చితంగా వచ్చేయగలరా? అప్పుడు చేసియున్ని చేయగన్ అందం. గన్నుంటే వచ్చే
యజ్ఞం పేలాలి కదా. అవధాని గారు, గన్ అన్నారని బాంబు మాత్రం దేకండి. తోటకూర పప్పు, కదం బాంబులు. ఏమిటి జరిగను తామస బుద్ధి తపస్సు అవును అవును విశ్వామిత్రుడు భర్త అవడానికి అవకాశం లేదు. అవును, లేదు లేదు. అవధాని గారు, పూర్వకాలం ఎవరైనా మహర్షులు మునులు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు ఇటువంటి మేనక లాంటి కన్యలను అప్సరసలను పంపేవాడు కదా. అలా నేటి కాలంలో మనమంతా అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళంతా ఎక్కడున్నారనేనా? వారంతా శరీరంగానో సాకారంగానో లేకపోయినా అప్రస్తుతం వారి నోట, పురుషకుల నోట మేఘన, లలిత, రూప ఇట్లాంటి పేర్లతో వస్తూ ఉన్నారు అంతే. మీరు తపస్సు దేనికోసం చేస్తున్నారు? మేనక్ కోసమా? శ్రీనాథుడు ఉన్నాడు మీరందరికంటే. ఎలాగో మీరు చేసేది తపస్సు అక్కడికి వెళ్ళడానికి రంభ కోసం. మామ విలాస నేత్రముల మానిత రూపీ వామ నక్సలైట్లండి. వామ వా నక్సలైట్లు వారే వామపక్షం. నేనేమన్నాను? మామ అన్నానా? వామదేవి అని అమ్మవారి నామాల్లో ఒక నామం, అందమైన దేవి అని ఎడమ భాగంలో ఉన్న దేవి అని అలాంటి అర్థాలు వస్తాయి. వామదేవుడు దేవుడికి ప్రవేశిస్తుంది. వామదేవి దైవస్థానం నుంచి వెంకటేశ్వరంలో వామదేవి మాట్లాడుతుంది. వామాక్షి లోకంలో ప్రధానంలో వామశేషం అందమైన అనే అర్థాన్ని ఇస్తుంది. వాళ్ళకి ప్రవేశించుకోవచ్చు. మీరు సందేహం
వామ విలాస నేత్రముల భామిని వామ విలాస నేత్రముల భామిని కోమలి కోమలి చెంత చేర కోమలి కోమలి చెంత చేర భామిని కోమలి చెంత చేర ఔరా చెంత చేర ఔరా మునిగూడి మేనక సరాగము జిమ్మి శకుంతలన్గనెన్. అవధాని గారు, అయ్యా ఈ బోర్డులో ప్రారంభించినప్పుడు ఒకటి సంస్కారం కలయిక దేనికోసం అంటే ద్రవిడలో భారతదేశానికి భరతుడనే ఒక మహానుభావుడు రావడం కోసం, భరతవర్షం భరతభూమి భరతఖండం అభ్యుదయం పొందడానికి భరత యొక్క దివ్య వైభవంతోనే భారత కథ ప్రారంభమైంది. అందుకే మేనకా విషయంలో మేనకా విశ్వామిత్రుల వృత్తాంతం, సంస్కృతాల విషయంలో వృత్తాంతం ప్రారంభంలోనే భారతంలో చెప్పారు. అలాగే ఆ పూర్వ చరిత్రలు చెప్పడం కోసం వచ్చింది. ఎందుకు అంటే భరతుడు పుట్టాలి, అప్పుడు భారత కథ రావడానికి అవకాశం ఉంటుంది, ఆర్మిక జీవన వైఖర్యంలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మేనకా విశ్వామిత్రుల కలయిక వాళ్ళ ఉద్దేశం కాదు, అది విధి నిర్ణయంలో భాగం. విశ్వామిత్రుడు ఎన్నిసార్లు పడిపోయాడంటే అందుకే విశ్వామిత్రుడు తర్వాత మేనకతో మాట్లాడాడు, ఎంత కిందికి గుంజినావు పైకి చదువు మార్గం అంతగా మరపినావు, నువ్వు నన్ను కింద పడేసావు, పతనం చేసావని అనుకుంటున్నాడు, కానీ ఎంత పతనం చేశావో అంత అభ్యుదయం పొందడానికి కావాల్సిన మార్గాన్ని పరోక్షంగా నువ్వు చూపించావు. నీకు కృతజ్ఞత చెప్తున్నాను, నీ మీద కోపం లేదు, నాకు ఆగ్రహించవలసిన పని లేదు, శపించవలసిన పని లేదు. వాడు అడిగిపోయింది, తర్వాత భయపడింది. అప్పుడు చెప్పాడు, వనిత కూలికి నీకు వచ్చేయండి అయిపోయింది, నువ్వు కూలి పని చేయడానికి వచ్చాక ఇంద్రుడు పంపిస్తే రాలేదు, అయినా మన సంస్కృతిగా నా ఏదో అందరికీ చూపించావు. ఈ భవిష్యత్తులో మంచి అభ్యుదయం ప్రారంభిస్తుంది. నాకేమో వైరాగ్య భావంలో మరో ముందుకు వెళ్ళడానికి దెబ్బ తిన్నాను కాబట్టి తిన్న ప్రతి దెబ్బ, మిగిలిన ప్రతి ఓటమి రాబోయే విజయానికి పెట్టే అవుతుంది కాబట్టి నాకు ఆ అవకాశం కల్పించాలని అద్భుతంగా ఎంత కిందికి కుండి నాకు వైద్య మార్గం అంతగా అరపినావు, కోరి మన్మథ గురువు వైద్య పోరాట భగవద్గీత వైనాట్య గురువు వైద్య. ఈ భావము చెప్పాలి అంటే మేనకా విశ్వామిత్రుల స్ఫూరించిన పెద్ద విషయం కాదు. ఇప్పటికి మనం అవధానాలు చేసిన వ్యక్తికి రాముడి అంటే అవురా ముని చేస్తున్నాడు, ఏమి సందేహం లేదు. కానీ దీన్ని ఒక ఉదాత్తమైన పద్ధతిలో తీసుకురావాలి కాబట్టి కేవలం మేనకా విశ్వామిత్రుల వ్యవహారం లౌకికమైన పక్ష సంస్కారానికి మాత్రమే పరిమితం కాకుండా సనాతన భారతీయ ధార్మిక వైభవానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయనే రహస్యాన్ని చెప్పాలి అంటే క్షేమంలోని ప్రతిభలో భారతాలనే అన్నలో శ్రీలంక అంతరంగంలో దాగి ఉన్న సంస్కార భూమిక దత్తపది మేఘన లలిత రాజిత మానస శ్రీకృష్ణుని బాల్య చేష్టలు, బాల్య రాజిత లీలలు. మనస్కుడు అవడం కోసం. విలసిత పద్మనేత్ర విలసిత పద్మనేత్ర గుణవేద్య నీలమేఘ మహోన్నత నీలమేఘ నవ్యలలిత రూపమై మనుజవంశమునందుననుద్భవించి రాజిత
అవును, వెన్నెల. వన్నెల నగుమోము వన్నెల నగుమోము విలసిత పద్మనేత్ర కులవిద్య మహోన్నత నీలమేఘ గమ్య వ్యక్త రూప. అటువంటి వాడు ఎట్లయ్యాడు? అంత సంస్కృతం వర్షించేటప్పుడు ఇప్పుడు చక్కగా నెల నాకు తెలుగులోకి అవతరించాడు. ప్రౌఢి పరిచయంలో సంస్కృత భాష ఏంటో ఆంధ్ర భాష. మా అవధానంలో అలాంటి వాడు కానీ వన్నెల నగుమోము వన్నెల నగుమోముతో. అసలు మా వృత్తి అండి అదే అండి, స్మైల్ డిజైనింగ్. డెంటిస్ట్ కదా. వన్నెల నగుమోముతోడ అన్న అదే వన్నెల నగుమోముతోడ వన్నెల నగుమోముతోడ నొడి నీడెను ఒడి నీడను అంటే పల్లిచాటు బుడ్డడై అంటే ఆర్ధ హృదయంబు కొంత అవసరంబు అన్నాడుగా జాషు. వన్నెల నగుమోముతోడ నొడి నీడల ఒడి నీడను. అవునవును, అక్కడంతా ప్రకాశించలేదు. ఎక్కడ ఆయన ప్రకాశించాడంటే ఒడి నీడను రాజిత లేదు, క్షమించండి, ఇంత ప్రయాసము నీడను రాజిత కాంప్రమైజ్ అంటే పర్లేదు. బాలమూర్తి గన్ అందాం అనుకుంటాను. ఒడి నీడను రాజిత బాలమూర్తిగన్ బాలమూర్తి అయి ఏం చేస్తాడో, మా హృదయాలు ఎలా దోస్తాడో ఇప్పుడు వస్తాడు. చెప్పామంటే చెప్పేస్తాడు. వెన్నెల నగుమోముతోడ నొడి నీడను రాజిత బాలమూర్తి అయి
ఇంటికి నోట పోతారు గారు చాలా అందరిగా ప్రత్యేక అర్పించారు. మీ అమ్మ తాటితో కట్టేస్తే రోజుకి కాటుకు పెట్టుకుని అందంగా నీకేమో ఏడుపు వచ్చింది. ఆ కన్నీళ్ళు కాటుగా కలిసి మొహం అంతా పొలుపుని ఎంత అందంగా ఉన్నావుగా చిన్నప్పుడు అది మేనత్త కాబట్టి చాలా అద్భుతమైన పూజ చేయండి. తల్లి రోడ్డుకి కట్టేసేసి కట్టేస్తే వికుంచిత సాంజన బాష్పతోయధార పరిపూర్ణ వక్రము కరంకుల పామసు వెచ్చరోచు పాపడవై నటించుట పాపర నా మరి సత్యమయ్యేడు కోపముతోడనీవు కధికుంభము భిన్నము చేయుచున్నసో పళ్ళు విధారి. అవునవును. కోపముతోడనీవు కధికుంభము భిన్నము చేయుచున్నసో కోపిక ప్రాటకట్టిన వికుంచిత సాంజన బాష్పతోయధార పరిపూర్ణ వక్రము. అసలే నల్లగా ఉన్నాడా, కాటుగా కన్నీళ్ళు కలిసి మొహంగా పొలుకున్నాడా, అప్పుడు చాలా అందంగా ఉన్నట్టు చూస్తున్నాడు. అందరూ భౌతిక కాదు మనకు సందేశిస్తున్నారు. అందం ఇప్పుడు మానసిక పలు విధలు వికుంచిత సాంజన బాష్పతోయధార పరిపూర్ణ వక్రము పాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయుడు. ఇప్పుడు బాలమూర్తిగా వచ్చాడు. ఈ బాలమూర్తిగా రావడం కూడా నటించడమే మొత్తం అంతా నటన. ఆ నటన ఎందుకంటే ఆయన చేసే ఘటనలో భాగం ఈ నటన. అందుకని ఎప్పుడు కూడా పరమాత్మ మనందరికీ మాయ పనులు ఎప్పటికప్పుడు కప్పుతూ ఉంటాడు. అదే బాల్య లీలలో దాని రహస్యం కూడా. అందుకోసం చక్కని ప్రయోగం చేశాడు. పలు విధ లీలలన్ సలుపు పాపడ పలు విధ లీలలన్ సలుపు పాపడ మానస చోరి వైతివే. పాపడ్ బాగా వచ్చిందండి. మధ్యాహ్నం ఇంకోటి ఎక్కువ వేశారు. అవునండి. మధ్యాహ్నం ఎవరు? సంకీర్త్. తనకొచ్చిన పాపడు కూడా నాకు వేసిన పాపడు. ఎందుకంటే పైన సంస్కృతంలో ఎన్ని సంబోధనలు ఉన్నాయో ఇక్కడ పాపడా మానస చోరవైతివే. అసలు లీల అంతా ఏంటి? బాలకృష్ణుడి లీల చిన్నపాటి ఒక్క మాట ఏంటంటే చోరుడైతివే. ఎందుకు అంటే భగవంతుడికి అదో ఇదో ఏదో చేయడం గొప్ప విశేషం కాదు. అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే భగవంతుడు భగవతత్వాన్ని విడిచి మానవుడిగా అవతరించడమే గొప్ప లీల. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే మొదట వారు ముందే చెప్పేశారు, సంస్కృతంలో నుంచి తెలుగులోనికి అనువదించట్లే దేవీ భాష నుంచి మన భాషలోనికి వచ్చి ఆయన దైవత్వం నుంచి మానవుడిగా ఎలాగొచ్చాడో అంత గొప్ప లీలను మీరు అడిగిన చెంపమాలలో మేము ఎలా వేశానని అనుకుంటున్నాను. కోరి వర్ణన ఉంది. సరే ఇది చెప్పేసి విలసిత పద్మనేత్ర గుణవేద్య మహోన్నత మహోన్నత నీలమేఘ నవ్యలలిత గుణవేద్య నవ్యలలిత గుణవేద్య నీలమేఘ నవ్యలలిత రూపియై మనుజ వంశమునందుననుద్భవించి వెన్నెలల నగుమోము వెన్నెలల నగుమోముతోడ ఒడినీడన క్షమించండి తోడ ఒడినీడన మీరు అడిగిన ఒడినీడన రాజిత బాలమూర్తి అయి పలువిధ లీలలంజలుపు పాపడ పలువిధ లీలలంచలుపు పాపడ మానస చోరుడైతివే. జాంబవంతుడు రావాలి.
కోరితి నానాడు సుగుణ పోరిన నీతో రణమున పోటీ పడగన్ అన్ననా పోటీ అదే పోటీ పడగన్ వీరము బీరములయ్యెను వీరము బీరములయ్యెను వీరము బీరములయ్యెను కోరిక మొదటి పాదం వేసి బీరకాయలు అయ్యాయి అంటారు అయితే. వీరము బీరములు అయ్యాను. ఎవరికి కావాల్సిన వాళ్ళకి గుర్తొస్తుంది, ఏం చేస్తాం. రే అబ్బాయి దేవుడికి వచ్చేసరికి ఏం కోరుకుంటావు అడిగారు. చాలా డబ్బు కావాలని కోరుకుంటానండి. అదేంటో తప్పు, మంచి బుద్ధి కావాలి ప్రసాదించమని కోరుకోవాలి కానీ అని పంపడ్డాక వెంకటేశ్వర దానికి ఒకసారి ఎవరికి లేకపోతే కోరుకుంటారు. రెండు వస్తున్నట్టు రామకృష్ణ కోసం రాజు వస్తాను. అవునవును, అది టీచింగ్. సారం. కోర్కెలు లేక నన్ను బ్రోవు కోదండ, కోర్కెలు లేక నన్ను బ్రోవు కోరిక కోరిక ఇదే భావం. ఎప్పుడు పరవశుడు కాకూడదు అని నాగమణి శర్మ గారు మొదటి రోజు చెప్పింది ఇదే. భావం కోసం ఎక్కడో ఎరికే వెళ్ళిపోయి కోరిక మూలం ముద్రించుకోదండధరా, కోరిక మూలం ముద్రించు కోదండధరా. కోరికలకు మూలం మనసు, వాటి నుంచి రుణ విముక్తిని చేయమని ప్రార్థించాడు గనక కోరిక మూలం ముద్రించు కోదండధరా. మనస్సుకి కారణం కాబట్టి బంధమోక్షాలకు అదే కారణం కాబట్టి మనోలయం జరిగినప్పుడే సాధన ఫలిస్తుంది. కాబట్టి సాధన ఫలించడం అంటే మనోలయం కాబట్టి మనస్సు లేకుండా కాబట్టి మనస్సు ఉన్నందువల్ల అన్ని సమస్యలు. మనసు ఉన్న మనిషికి శుభలయం అయితే సినిమా వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. మన ఏమో మనుష్యకరణం కారణం బంధమోక్షయోగం అన్నారు. కాబట్టి కోరికకు మూలమైన మనస్సే కాబట్టి ఆ మనస్సు లేకుండా చెయ్యి, మనోలయం చేసి నన్ను నీళ్ళు కలుపుకో స్వామి అని
చేసే ప్రార్థన జాంబవంతుడు పొందిన జ్ఞానస్ఫూర్తి, ఆ జ్ఞాన తత్వాన్ని తెలియజేసే మాట, మంచి మాట ప్రయోగించాడు. పైగా మూలము తెలుసు అన్నాడు. కోరికకు మూలం అంటే వీళ్ళు కోరిక అనే చెట్టుకు మూలం అంటారన్నమాట. విషయవాసం దాన్ని తెచ్చిపడేవయ్యా అంటే పిచ్చి కోరిక కాకపోతే నేను భగవంతుడు నా భగవంతుడు స్వామి వాడుకొని చేసి చూపించాలని అహంకారం చాలా దాగలేదు. కాబట్టి ఈ కోరిక కనుక అహంకారం దాగింది. అహంకారానికి కూడా మూలం ఈ మనస్సు, కోరికకు మూలం మనస్సే. అరిషడ్ వర్గాలకి మనస్సే మూలం. కాబట్టి కోరిక మూలం తెచ్చి పడేస్తే అరిషడ్ వర్గాలు లేకుండా పోతాయి. కాబట్టి అరిషడ్ వర్గాలు లేని స్థితి వస్తే అది లేకపోతే అది కలుగుతారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయమని అలా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు జాంబవంతుడు అనే ప్రయోగం చాలా బాగుంది. కోరిక మూలము తెలుసు కోదండ అద్భుతం. అవధాని గారు, అప్రస్తుతానికి మూలం ఏదంటారు? మైకు. అది తీసేస్తే అప్రస్తుతం ఉండదు. ఎన్నికల గురించి నా ముద్రను అడిగారు. నా ముద్రను రాజకీయాల గురించి ఎన్నికలు అయిపోయాయిగా. మొదటి పాదం 10వ అక్షరము రా, 2వ పాదం 4వ అక్షరం మా, 3వ పాదం మొదటి అక్షరము భా, 4వ పాదం 2వ అక్షరము ద్ర. రౌద్రము చూపినాడ రౌద్రము చెందినాడను సురాసుర పక్షములెల్ల పోరగా. నిద్రల మత్తు వీడి మన నేతల నీతుల నుంచి చూడగా. మన నేతల నీతుల నుంచి చూడగా అవధాని గారు, కర్ణుడు దానానికి ప్రతీకగా నిలిచి దానకర్ణుడిగా ఖ్యాతి గడించాడు. అలా ఈ హర్షావధాని దేనికి ప్రతీకగా నిలిచి ఏ ఖ్యాతిని గాంచాలని కోరుకుంటున్నాడో చెప్పండి. హర్షానే కాదు కానీ ఈ పీఠం పైన ఉన్న వాళ్ళు ఎవరైనా అవధాని అయిన ప్రతివాడు భాషకు ప్రతీక. మీరు ఈరోజు అక్కడ ఉన్నారు, నిన్న ఇక్కడ ఉన్నారు. మీరు దేనికి ప్రతీకో నేను దానికే ప్రతీక. కాబట్టి త్వమేవాహం, మీరు దేనికో నేను దానికే. ఒకసారి అప్రస్తుతంలో మా గోటవారిని ఆలుగడ్డలంటే మీకు ఇష్టమా అని అడిగాను. ఆయన అన్నాడు, మన ఇద్దరం మిత్రుల మీద ఇంచుమించు మీ ఇష్టాలే నా ఇష్టాలు అన్నాడు. భద్రము చేసుకోవలెను, భద్రము చేసుకోవలెను. భారతమున్యని అన్వయం. భారతమున్యని అంటే భారతదేశమును అని. భద్రము చేసుకోవలను అని నేను వెళ్ళిపోతే గన్కి నేను అన్యాయం చేస్తాను. భారతమున్ అని అప్పుడు పైన అన్వయం కోసం ఎంచి చూడగా భద్రము చేసుకోవలను భారత ధాత్రిని అవునవును అంటే సంధి జరుగుతుంది మూనని చేయకూడదు. అవును బాగా
అవునవును. అయ్యో, భద్రము చేసుకోవలెను భారత ధాత్రిని, ధాత్రిని అనుకుందాం. అలా ఉండాలి, ధాటిగా ఉండాలి. ధాత్రిని భద్రము చేసుకోవలెను భారత ధాత్రిని. భారత ధాత్రిని ధాత్రి నటంచు, ధాత్రిని ప్లస్ అటంచు, భారత ధాత్రి నటంచు తేలగా, తేలగా తేలింది అంటే అదే. ఓకే, భద్రము చేసుకోవలెను భారత ధాత్రి నటంచు తెల్పగా, తెలపగానే తేలింది మొత్తానికి. అంటే ఎందుకు తేలిపోయే మాటలు ఎందుకు అన్నారు, అందుకే తేల్చేద్దామని. బాగుందండి. తేల్చగా ముద్రలు, వారు అడిగింది ముద్రగా, ముద్రల వైచినాడను, ముద్రల వైచినాడను సమున్నత రీతిని, ఓటు శక్తితో. అక్కడ మీరు సంధి చేస్తే కష్టం. నా ఉద్దేశం మాత్రం ఓటు శక్తితో. అదేలేండి, నోటు శక్తి అయింది మొత్తానికి. నోటి శక్తితో సంధి జరగడం బట్టి నోటి శక్తి. ఓటు అంటే ఆ నోటు గురించి కాదండి, నోటి శక్తితో అవధాని కదా మాట్లాడి ప్రజల్ని చైతన్యం చేసి భారత భూమిని కాపాడాలని నోటి శక్తితో నేను ప్రజల్ని ద్యోతకం చేస్తాను అన్నది నా ముద్ర అని చెబుతున్నాను. అవధాని గారు, చివరి ప్రశ్న. ఇక్కడ ముద్రల వైచినాడును అన్నారు కదా, రెండేసారు ఆయన, ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. ఎన్ని ముద్రలు వేశారని కాదు, మనకి యోగాసనాలు ముద్రలు ఉంటాయి కదా, ఆ ముద్రలు వేశారు. ఆ ముద్రలు అంటే ఇష్టమా మీకు, ఈ ముద్రలు అంటే ఇష్టం? నాకు ఆ ముద్రలో శవాసనం ఒక్కటి ఇష్టం అండి. 8 గంటలు ప్రతిరోజు వేస్తాను. ముద్రలు అవుదా? మరి సమయాధికం అవుతుంది కాబట్టి ఈ అవధానం ప్రధానంగా భారతదేశ అంశాలను ప్రజలకు గురించారు. ఎన్నో భాషలను రుచి చూపించారు, శాస్త్రం రుచి చూపించారు. ఆశు అద్భుతమైన ఆశలు చెప్పారు. ఆశకి దేనికే చెప్పేసేదో నా తర్వాత మాట చెప్పలేదు. ఆశలో కూడా అందంగా విశిష్టంగా చెప్పారు, బయటకు చేసి మంచి పద్యాలు చెప్పారు. చాలా సంతోషం. సరే, అప్రస్తుతం సరే సరే నువ్వైనా అంటే పోటీగా సరే అందంగా ఆహ్లాదకరంగా నచ్చింది. అన్ని అంశాలు బాగున్నాయి. పూరణ చేసిన సత్యం, పూరణ చేసిన సత్యం, ధారణ పూరణ ధారణ ధోరణి మేడలు పట్టి మగు మేలి గుర్తులు మొట్టమొదట శ్రీమాన్ చిట్టోటి విజయకుమార్ గారు అడిగిన అంశము తెలుగు భాష వైశిష్ట్యము. శ్రీమద్యమునా తటికిన్ భామాగతికిన్ సుధాంశువార్ధికి
సుధాంశువార్ధికి తుల్యమై సుధాంశువార్ధికి తుల్యమై సుధాంశువార్ధికి తులమై సుధాంశువార్ధికి తులమై శ్రీమద్గుణావరం తులమై ధీమంతం కోమల రీతిని నడచును కోమల రీతిని నడచును ధీమంతంబుగ వెలుగును తెలుగెల్లప్పుడు. బాణావత్ నిత్నాయక్ గారు ఇచ్చిన సమస్య, రాముని గూడి మేనక సరాగము జిమ్మి శకుంతలంగనెన్ క్షేమమయూఖరేఖలవి శ్రీయుత రీతిని భారతావనిన్ ప్రేముడి జందునట్లు గుణవీరుని ప్రేముడి జందునట్లు గుణవీరుని మొరత గుణవీరునికై అభిలాష జందగన్ నభిలాష జేయగన్ వామవిలాసనేత్ర వామవిలాసనేత్రముల భామిని కోమలి చెంతజేర నౌరా మునిగూడి మేనక సరాగము జిమ్మి శకుంతలంగనెన్. తరువాత రోహిత్ గారు ఇచ్చినటువంటి దత్తపదములు మేఘన, లలిత, రాజిత, మానస, వీటితో శ్రీకృష్ణ లీలల్ని వర్ణించమన్నారు. చంపకమాల్లో విలసిత పద్మనేత్ర గుణవేద్య మహోన్నత నీలమేఘా నవ్యలలిత రూపియై మనుజవంశమునందుననుద్భవించి వెన్నెలల నగుమోముతోడ ఒడినీడను రాజిత బాలమూర్తియై పలువిధ లీలలన్ సలిపే పాపడు మానస చోరుడైతివే పాపడ మానస చోరుడైతివే. జాంబవంతుని మనస్థితి వర్ణాంశముగా అడిగారు. కోరితి నానాడు సుగుణ పోరగని తోరణమున పోటీ వడగన్ వీరము బీరములయ్యను కోరిక మూలం ముద్రించు కోదండధరా. తరువాత న్యస్తాక్షరి మరుమాముల వారు అడిగింది. మొదటి పాదం 10వ అక్షరం రా, 2వ పాదం 4వ అక్షరం మా, 3వ పాదం ప్రథమాక్షరం భా, 4వ పాదం ద్వితీయాక్షరం ద్ర. రాజకీయాల్లో మదీయ ముద్రను గురించి అడిగారు. రౌద్రము చెందినాడను సురాసుర పక్షములెల్ల పోరగా నిద్రల మత్తు వీడి
నిద్రల మత్తు వీడి మన నేతల నీతుల నిన్నగా నెంచి చూడగా భద్రము చేసుకోవలెను భారత ధాత్రి నటంచు తెల్పగా ముద్రల వైచినాడను సమున్నత రీతిని ఓటు శక్తితో. ఇంతవరకు సహకరించిన పృచ్ఛకులకు, అధ్యక్షులకు, సంచాలకులకు నా నమస్సులు. ఇంతవరకు జరిగిన సంభాషణలో ఎక్కడేని అప్రస్తుత ప్రశంసలో కానీ వ్యాఖ్యానాల్లో కానీ శృతి మించి మాట్లాడినట్లు మీకు అనిపిస్తే పెద్దలందరూ దయచేసి నన్ను మన్నించండి. కేవలం ఇవి నోటిపైన విన్యాసాలు మాత్రమే, హృదయంలో వేటికి తావు లేవని విన్నవిస్తూ నివేదిస్తూ ముగిస్తున్నాను. స్వచ్ఛంబగు కవితా సుమగుచ్ఛంబులు పంచి చక్కగా అవధానం జరిగింది. అవధాని గారికి మనందరం హృదయపూర్వకమైన అభినందనలు అందించుదాం. ఎంత తొందరగా శ్రీహర్ష శతావధాని అని పిలిస్తే బాగుంటుందని నా మనస్సు రామభద్రుని సమక్షంలో భద్రమైన కోరిక కోరుతోంది. ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో ఈ చిరంజీవి అవధాన రంగంలో మరింత అభ్యుదయాన్ని సాధించి సామాజిక జీవన వైభవాన్ని, ఆధ్యాత్మిక ధార్మికమైన దివ్య శక్తిని కవితా రూపంలో ప్రపంచానికి పంచే మంచి రోజులు రావాలని, ఏ విద్యకైనా లక్ష్యం ధార్మిక విజయం, సామాజిక అభ్యుదయం, సమస్త జనుల సంక్షేమం. అందుకని ప్రతి విద్య అందుకోసమే కాబట్టి అవధాన విద్య కూడా అందుకోసం అభ్యుదయాన్ని పొందాలి. అవధానులందరూ ఆ దిశగా వాళ్ళ కృషి చేస్తున్నారు. చక్కని కృషి సాగుతుంది. శ్రీహర్ష కూడా ఆ మార్గంలో అభ్యుదయాన్ని పొందారు. పెద్దలు ఆచార్య గౌరవ ప్రభాకర శర్మ గారు వస్త్రేణ శ్రీహర్షస్య దర్శనేన పంచవిధాః గుణాः దృశ్యంతే. సర్వత్ర ఏతే పంచగుణాः न भवन्ति. వస్త్రేణ, వపుషా, వస్త్రమస్తి, వపుః అస్తి, వాగస్తి, పంచయ కండువాప్యస్తి. వస్త్రేణ, వపుషా, వాచా, విద్యాపి అస్తి, వినయः अपि अस्ति. अतः एते पंचगुणाः अवधानिनाम् अवश्यं भवन्ति. एतादृश कृशानाम् अवधानिनां प्रतिभाद्वारा एव औन्नत्यं भवति. एतादृश अवधानिनां तु सर्वविध अनुभवं जनाः प्राप्नुवन्ति. अतः भगवद्दत्त वस्त्रेण नो चेत् सर्वे पाश्चात्यवेषं धारयन्ति. किन्तु दिनत्रयम् अहं दृष्टवान्. दिनत्रयमपि भारतीयवेषमेव धृतवान्. यदा अवधानं तदा एव इति न, सामान्यभारतीयवेषं धृतवान्. वस्त्रेण वपुः अपि भगवद्दत्तमेव. अतः वपुषि कृशत्वं भवति इति कदाचित् न चिन्तयतु. यथा यथा वपुष्टमत्वं भवति, वपुष्टमत्वं तदा तदा विद्या विकासपरिषदः वा सर्वविद्यानां निधेः वा गणपतिमात्मानं सूचयतु. अतः तथा विद्याशक्तिः भवतु. एवं भगवद्दत्तं शरीरं, भगवद्दत्तं दत्तां वाचं, भगवद्दत्तं दत्तां विद्यां, भगवद्दत्तां दत्तं विनयञ्च वर्धयतु, स्पर्धयतु, इतोपि सम्यक् नर्धयतु इत्यपि अहं भवन्तम् आशिषा अभिनन्दामि. परिचयः नास्ति, किन्तु अवधानेन सम्यक् परिचयः जातः. शुभमस्तु सर्वेषां.
హరి ఓం. తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మల్లాప్రగడ వారు దోర్బల వారు ఇద్దరు మా హర్షను మధ్యలో ఉండి చక్కగా రక్షిస్తూ పరీక్షిస్తూ ప్రసన్నంగా అవధానాన్ని పూర్తి చేయించారు. ఇప్పుడు అవధానికి అధ్యక్షుల వారితో సంచాలకుల వారి సమక్షంలో చిరు సన్మానం. ధన సార్ సార్ దక్షిణావృత శంఖం. సద్యోభాషణ వాహ్వా సద్యోభాషణ వాహ్వా హృద్యోద్భూతామృతాప్తి హేరాళముగా పద్యాలన్నీయు చెప్పిరి అవద్యము మీ ప్రతిభ ప్రణతులు హర్ష. ఇది ప్రస్తుత ప్రసంగం. ఆ ప్రస్తుతం ఇందాకే పూర్తయింది. చెప్పు నితిన్. వరధారాత్త శిలీముఖాశు కవితా వాగర్థసంధాన విస్ఫురతామోదరస ప్రయోగ రచనా శుంభత్ నిధానాత్తమయీ సురగంగారుచి నిర్భర ప్రసర సచ్చోభాయమై స్వచ్ఛమై సరసుల్మెచ్చగజేసిన విట నమస్కారంబు హర్షాగ్రజా. సంస్కార భావనాయుక్తైః మనోజ్ఞైః పద్యరాజభిః వధానం అత్ర వైద్యేన హర్షేణ కృతమద్భుతం. తొలకక నొక్కింతేనియు చెడుకులు గుప్పించి జనుల చిత్తములరన్ గణనీయ వధాన మహారణమున శ్రీహర్ష నెగ్గే ప్రాక్షర నిధి అయి. రేపు ఉదయం చదువుతాం తరగతి గురించి దోర్బలవారు. ప్రాతః పంచవాదనే ఏవ సర్వేపి అద్య పూర్వదినాపేక్షయా శీఘ్రమేవ అభవత్ కార్యక్రమः इति कृत्वा प्रातः पंचवादने एव आगच्छन्तु. निद्रां दशवादने एव कुर्वन्तु, नववादने एव कुर्वन्तु. एतदस्माकं सम्प्रदायः. 12वादनपर्यन्तम् एकवादनपर्यन्तं स्थित्वा 8वादने 9वादने इति दुस्सम्प्रदायं वयं त्यजामः. सुसम्प्रदायं स्वीकुर्मः. प्रातरेव अध्ययन आरम्भं कुर्मः. हरि ओम्. రేపు ఉదయం 5 గంటలకు లేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుండి మీరు వెళ్ళి ఈ ఒక్కరోజు రేపటి నుండి మళ్ళీ బులుసపర్ణ గారు ఆమదాల మురళి గారు వస్తారు. కార్యక్రమం అంతా చాలా బిజీగా ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు హాయిగా విశ్రాంతి తీసుకొని ఇప్పటి నుండి రేపు ఉదయం 5 గంటలకు దొరబల వారి క్లాస్కి వచ్చేయండి. హర్ష గారికి హర్షంతో వర్షము కురిసిన విధమున హర్షము తోడను నుడివెను హ్లాదముగాతాన్. హర్షము తోడను నుడివెను హ్లాదముగాతాన్. స్పర్శగ నంశములను తా కర్షకుడై చేసినాడు కవి అయి రవి అయి. హర్షమైనది కదా హర్షావదానము సభయ మురిసిపోయే సంతసమున నాటి రాత్రి భయము దాటిన మీ హృది సద్య స్ఫురణతోడ పద్యమల్లే.
ఇంకొక పద్యం. పేరు సార్థకంబు దీరు ఓలిని మీరు హాయి గొల్పినారు హాయిగాను శుభమైనది సభ శుద్ధ వ్యాఖ్యానంబు మూర్తిగారు మీరు స్ఫూర్తితోడా. ధన్యవాదాలు. తస్యాపి నారాయణానుగ్రహः जातः अतः मुख्यम् अद्यापि प्रह्लादस्य प्रीतिकरं दिनम् अस्ति नृसिंहाविर्भावः इति कृत्वा अतः नरसिंहनारायणः भवन्तम् अनुगृहीतवान् इति भवतः उत्तरपरम्परा गुणवत्परम्परा भवतु इति चिन्तयामि. ఛాత్ర విద్యార్థులకు ఒక సూచన. మనకు ఉదయం గురుగారు క్లాస్ చెప్పడం జరిగింది, కావ్య పఠనం అతి ముఖ్యం అనేది. అందుకుగాను ఇప్పుడు అవధానం చేసేటువంటి వాళ్ళకి 9 పుస్తకాలు ఇస్తున్నారు. ఒకవేళ చేయగలిగితే మీకు కూడా అవి వస్తాయి బహుమతిగా. ఒకవేళ అది కాలేని పక్షంలో